ఎస్ ఇక నిన్న సమంత నాగ చైతన్య విడాకుల గురించి నిన్న కొండా సురేఖ రాష్ట్ర మంత్రి మహిళా మంత్రి సాటి మహిళ పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి అక్కినేని కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ యొక్క స్థాయిని, వాళ్ళ కుటుంబ యొక్క ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం, దట్టు ఒక మహిళ, సాటి మహిళ సమంత, సరే వ్యక్తిగతంగా మా సినిమా నటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ వేరే ఉండొచ్చు కనుక, ఏంటి ఫ్యామిలీ పరంగా వేరే ఇష్యూస్ ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా వాళ్ళ విడాకులకు ఎటువంటి కారణాలు ఉన్నాయో అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. నాగ చైతన్యకు తెలుసు, సమంతకు తెలుసు, అక్కినేని నాగార్జున కుటుంబానికి తెలుసు, సమంత వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. అట్లా కాకుండా నేరుగా అసలు ఏమేంటంటే కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏదో ఆరోపణలు చేయడం కాదు, లేదంటే ఇట్లా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పడం కాదు, మరో రకం కాదు. సమంత నాగ చైతన్య ఇద్దరు విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ చాలా తీవ్రమైనటువంటి పద్యాలు మాట్లాడారు. ఎన్కన్వెన్షన్ విషయంలో ఒక ఏదో జరిగింది అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం, అందరి ఇప్పుడు నాగార్జున కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననం, సమంత వ్యక్తిత్వ హననం చేసే విధంగా నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ వర్గాల్లోనే కాదు, అటు సినిమా రంగంలోనే కాదు, ఇంకా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మీడియా ముఖంగా ఒక సాటి మహిళగా ఒక మాట మాట్లాడితే ఏమవుతుంది అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఇంత దిగజారి ఎందుకు కొండా సురేఖ మాట్లాడింది అనేది చాలా విపరీతంగా సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతోంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్తోనే ఇటువంటి వ్యాఖ్యలు మంత్రులు మాట్లాడుతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఎస్, ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. గుడ్ మార్నింగ్. ఎస్, వాసుదేవరెడ్డి గారు, సో మనం చూస్తున్నాం నిన్న గాంధీ జయంతి రోజున సాటి మహిళ పైన మహిళా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, సో నిజంగా ప్రతి ఒక్కళ్ళు చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారిని రాజకీయంగా ఏదో బదనాం చేద్దాం, ఏదో రకంగా మాట్లాడదాం అని పోయి ఏకంగా ఒక మహిళ పట్ల, ఒక కుటుంబం పట్ల చాలా తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించి మాట్లాడిన భాష. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు అదేవిధంగా ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సభ్య సమాజం కొండా సురేఖ వాక్యాలను వ్యతిరేకించడమే కాకుండా తలదించుకునే విధంగా వారు చేసిన వాక్యాలను అందరూ కూడా విస్మయం చెందిండ్రు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, నిన్న మహిళలకు సంబంధించిన బతుకమ్మ పండుగ. అదేవిధంగా నిన్న గాంధీ జయంతి, ఒక పక్క గాంధీ జయంతి, మరో పక్క బతుకమ్మ పండుగ. ఈ రెండు పండుగలు ఉన్న సందర్భంగా ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి ఆమె విచక్షణ కోల్పోయి ఒక జుగుప్సాకరంగా ఆమె మాటల తీరు చూస్తే ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఏమన్నా అసలు దీని వెనుక ఉన్నది ఎవరు అనే విధంగా. ఎందుకంటే మేము భావిస్తూ ఉన్నది ఏంటంటే కొండా సురేఖను రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వెనుక ఉండి కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి వస్తున్న ప్రజల విశేష ఆదరణ చూసి తట్టుకోలేక, ముఖ్యంగా గత 15-2 నెలల రోజులుగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా, అదేవిధంగా మూసి మరి సుందరీకరణ సందర్భంగా పేదల ఇండ్ల కూల్చివేత ఏదైతే కొనసాగుతూ ఉన్నదో దాన్ని డైవర్షన్ చేయడానికే మరి నిన్న కొండా సురేఖ అట్లాంటి వాక్యాలు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా ఇవాళ కొండా సురేఖ గారు ఒక మహిళ అయి ఉండి కూడా అసలు వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా ఒక ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో ఒక సినిమా ఇండస్ట్రీని ఏలిన ఏఎన్ఆర్ అంటే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మీద వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం ఏందండి? అసలు ఆమెకి ఏం సంబంధము? ఆమె అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను రాజకీయాలకు లాగడం ఏంది? మీ ఇష్టమా? మీకు ఏది వస్తే అది మాట్లాడతారా? మీరు ఒక మంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోయినరా? మైకులు పెడితే పూనకం వచ్చినట్టు మాట్లాడమేనా? ఏ ఆధారాలు ఉన్నాయా? అంటే ఈ విధంగా మాట్లాడడం ఇప్పుడు కొత్త కాదండి. కొండా సురేఖ గారికి ఏం భయం పట్టింది అంటే, ఇప్పుడు కొత్తగా ఈ దసరా సందర్భంగా ఏదో మంత్రిమండలి విస్తరిస్తారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో ఈమె మంత్రి పోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆ మంత్రిని కాపాడడానికి రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని మార్కులు పడడానికి చేస్తున్న డ్రామాగానే ఇది కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇది నిజంగా నిన్న మొత్తం ఆమె చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం కూడా వ్యతిరేకించింది. ముఖ్యంగా కేటీఆర్ గారి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే
కేటీఆర్ అనే వ్యక్తి కాదనే ఒక శక్తి ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచగలిగిన నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుని పైన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఎందుకంటే ఇది అందరూ సమాజం కూడా చూస్తూ ఉన్నారు. బ్రేక్ తర్వాత మాట్లాడదాం మళ్ళీ. ఎస్ నిఖిల్ గారు, సో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్కన్వెన్షన్ కోసం సమంతను ఇక వాళ్ళు మనం మళ్ళీ రిపీట్ చేయలేము, అంత చాలా దారుణంగా మాట్లాడారు. అవును అనిపిస్తుంది. నిజంగా నాగార్జున వాళ్ళకి అవసరమా? అంత దిగజారిపోయి తినలేరు కదా. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ లెగసీ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు ఏదో ఇన్కన్వెన్షన్ కోసం వాళ్ళు అటువంటి నీచపానికి దిగజారుతారంటే అసలు ఇంపాసిబుల్, సాధ్యం కాదు. సో అదే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం సమాజంలో కావచ్చు. ముందుగా మీతో పాటు అన్న వాసుదేవరెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా 300 రోజుల పాలనను పూర్తి చేసుకొని 23-24 సార్లు ఢిల్లీకి పోయొచ్చి కూడా ఏ హామీని అమలు చేయని ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఆయన పదే పదే చెప్తూ ఉంటారు, లాల్చి వేసుకున్న ప్రతి ఒక్కరు లాల్ బహదూర్ శాస్త్రి కాదు అని. నిన్న గాంధీ జయంతి సందర్భంగా అదే గాంధీ భవన్లో ఏ మహాత్ముడైతే స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిండో ఆయన పేరు పెట్టుకున్న గాంధీ భవన్లో ఉండి ఈ కొండా సురేఖ గారు తెలంగాణకి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, సినీ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ లెవెల్లో ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నాగార్జున గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళందరి మీద ఈ వ్యాఖ్యలు చేయడం, గ్రామ స్థాయి నుండి చూస్తే ఏ ఒక్కరిని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా చెప్పలేని రకంగా విమర్శిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని. తనకు ఏ ఆధారం లేకుండా తను ఎక్కడో ఆ పక్కనే ఉండి చూసినట్టుగా తను మాట్లాడడము, కేవలం తను మాట్లాడడం విషయం వెనకాల ఇందాక అన్న చెప్పినట్టుగా కేవలం రేవంత్ రెడ్డి గారు వెనుకుండి మాట్లాడిస్తున్న విషయం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎవరో ఉండి మాట్లాడించినంత మాత్రాన తను కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని తను కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంది. ఆ విస్తరణలో తన పదవి పోతుందనే విషయం ఒకటి, తర్వాత అదే జిల్లా నుండి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారితో విభేదాలు ఉన్న విషయాలు గత కొన్ని రోజులుగా వార్తల్లో వస్తూ ఉన్నాయి. ఈ రెండు విషయాల్లో తన మంత్రి పదవి పోయే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ మీద తిట్ల పురాణం ఎత్తుకుంటే కనుక నా మంత్రి పదవి కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంలో తను ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి గారు నాగార్జున కుటుంబానికి ఏం తక్కువ అని వాళ్ళు ఆ పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళు పెద్దగా వివాదాలకు రారు అనే ఒక పేరు కూడా వాళ్ళకు ఉంది. దశాబ్దాల తరబడి సినీ ఇండస్ట్రీలో వాళ్ళది మొనోపలి లాగా చెప్తూ ఉంటారు. అత్యద్భుతమైన సినిమాలు నిర్మించడం కానీ, అనేక మంది సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్మికులకు ఉపాధి కల్పించడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ లేదంటే వ్యాపారం విషయంలో వాటిలో అవకతవకలు ఉన్నాయా లేవా అనేది అది ఒక పద్ధతి, అదొక వ్యవహారం. దానికి సంబంధించి ఇటువంటి కామెంట్స్కి ఏమాత్రం లింక్ లేదు వాటికి. కానీ ఈ రకంగా అసలు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి కేవలం మీడియాలో హెడ్లైన్స్లో ఉండడము, లేదంటే మంత్రి పదవి కాపాడుకోవడము, లేదంటే రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉండడము, లేదంటే కేటీఆర్ గారిని విమర్శిస్తే నేనేదో పెద్దదానిలాగా అయిపోతా అనే ఆలోచనలో తను ఉండడం చాలా బాధాకరమైన విషయం. తను ఏం చేసినా కూడా మంత్రి పదవి పోయే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ అటువంటి ఆలోచన పార్టీకి లేకపోయినా ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకునైనా తనని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఇమ్మీడియట్గా ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజకీయంలో ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు వ్యాఖ్యలు కూడా చాలా హుందాగా, పద్ధతిగా, గౌరవంగా ఉండాలి. కానీ నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించబోయి ఏకంగా ఒక మహిళను బజారుకిడ్చింది, ఒక కుటుంబాన్ని బజారుకిడ్చింది. సో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం భాష, ఇదేం పద్ధతి అంటూ. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లో మాట్లాడారు, మహిళా నాయకులందరూ కూడా మాట్లాడారు. ఖబర్దార్ బిడ్డ, నోరు జాగ్రత్త, సురేఖ సంస్కారహీనంగా మాట్లాడొద్దంటూ మీడియాతో నిన్న సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్లో. నమస్తే అండి సత్యవతి రాథోడ్ గారు. నమస్తే రాజేష్ గారు. సత్యవతి రాథోడ్ నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. రైట్. సత్యవతి రాథోడ్, నిన్న మీరు మాట్లాడారు కేటీఆర్ గారి పట్ల, కినని కుటుంబం పట్ల, మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. సో ఇప్పుడు ఇంకా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏమి ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటున్నారు? నిన్న కొండా సురేఖ ఒక మంత్రి అనే అహంకారంతో కనీసం మహిళ అనే సంగతి మర్చిపోయి, తను ఎక్కడ ఏం మాట్లాడుతుందో కూడా మర్చిపోయి, సినీ లోకమంతా కూడా, మహిళా లోకమంతా కూడా సిగ్గుపడే విధంగా తను మాట్లాడింది. దానికి ఒక మహిళగా నిజంగా సిగ్గుపడుతున్నాం. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాం, నిన్ననే ఖండించాం. అవును, కొండా సురేఖ తీరేందో, కొండా సురేఖ స్థాయి ఏందో వరంగల్ జిల్లా ప్రజలకు తెలుసు. కానీ దురదృష్టం ఏంటి అంటే మంత్రి అయ్యి
రాష్ట్రంలో నోరు నెత్తిన పెట్టుకొని హైదరాబాద్ వరకు వచ్చి హైదరాబాద్ లో కూడా ఇట్లనే మాట్లాడతా తనకి ఎవరో చిన్న ట్రోల్ చేసిందని తన మీద ఎవరో తప్పుడు ఇది చేసిందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశమంతా దాన్ని ఖండించలేదు. అక్కడ ఏం జరిగిందో హరీష్ రావు గారు చాలా హుందాగా పార్టీ తరఫున వ్యక్తిగతంగా వారు క్షమాపణలు కోరిను, శిక్ష వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అవునవును. మళ్ళీ కేటీఆర్ గారు చెప్పలేదు, అందరు చెప్పాలా, తనకు జరిగితే అందరు చెప్పాలా. కానీ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు రోడ్డున పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఎవరినైనా వీళ్ళు కలిసి పరామర్శించిందా? వాళ్ళకి సిగ్గనిపించట్లేదా? నిజంగా మంత్రి అయితే సరిపోదు, వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి జ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఏం మాట్లాడుతుంటాను? ఒక గొప్ప లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి కుటుంబం, వాళ్ళ పని ఏదో వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు, వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని బజార్కిచ్చే విధంగా, పల్సన చేసే విధంగా మాట్లాడే నైతిక హక్కు కొండా సురేఖకు లేదు. అందుకనే కొండా సురేఖ ఇట్లనే మాట్లాడితే తప్పకుండా ఆమెను న్యాయస్థానానికి ఇస్తాం, పరువు నష్టం దావా వేస్తాం. ఖబర్దార్ బిడ్డ, మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. జిల్లా బిడ్డగా నిజంగా మీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, అనవసరంగా వరంగల్ జిల్లా అంటే ఒక రాణి రుద్రమ్మను గుర్తు చేసుకునేటువంటి జిల్లా. ఇలా చౌకబారు మాట్లాడే మంత్రులు అక్కడి నుంచి ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది, సిగ్గనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి రాథోడ్ గారు. వాసుదేవ్ రెడ్డి గారు, ఆల్రెడీ నిన్న కేటీఆర్ గారు లీగల్ నోటీసులు కూడా పంపించారు. సో ఇప్పుడు సమంతకి ఏదో కొండా సురేఖ ఏదో సారీ చెప్పినట్టుగా వస్తుంది. బట్ మీరేం కోరుకుంటున్నారు? మీ పార్టీ పరంగా ఇవాళ కేటీఆర్ గారి వ్యక్తిత్వ హననం జరిగినందుకు మీరేం కోరుకుంటున్నారు? ఇవాళ కొండా సురేఖ గారు ఏదో క్షమాపణ చెప్తేనో లేకపోతే నాకు రాంగ్ మాట్లాడిన చెప్పడం కాదండి. ఇవాళ ఇట్లాంటి వ్యక్తులు, అంటే ఇట్లాంటి దిగజారుడు వాక్యాలు చేసిన కొండా సురేఖ లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండడము చాలా దురదృష్టకరం. అట్లాంటి వ్యక్తిని పర్మనెంట్గా ఆ యొక్క రాజకీయాల నుంచి వైదొలిగే విధంగా చేయడం ప్రజలు చూసుకుంటారు. ఫస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నీకు ఏ మాత్రం సిగ్గుచరం మహిళల మీద గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను మంత్రిమండలి నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తుల వల్ల ఇవాళ ఒక వరంగల్ బిడ్డగా నేను సిగ్గుతో తలదాచుకుంటున్నానండి. అంటే ఏం మాటలు అవి? ఇవాళ ఇదే సందర్భంలో కాదండి. ఇవాళ ఈ కొండా సురేఖ అనే వ్యక్తి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉద్యమం నడుస్తూ ఉంటే కేసీఆర్ గారిని, ఆనాటి ఉద్యమ నేతగా ఉన్న కోదండరామ్ గారిని ఇష్టం వచ్చినట్టు లా మీదకి వెళ్ళి మొదలు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆనాడు కూడా ఉద్యమ సమయంలో కూడా. సో ఎన్నడైనా కూడా ఒక ఇష్టం వారికి, అంటే వారి మొదటి నుంచి వెళ్ళి వారి బాడీలో ఉంది కదా. దాంతోపాటు మీరు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది, గతంలో ఒక 3-4 ఇయర్స్ క్రితం వాళ్ళ మేనకోడలతోటి ఆడియో బయటకు వచ్చింది. అట్లా ఎట్లా మాట్లాడుకున్నారండి? అంటే ఈమె అసలు ఆ వాక్యాలు వింటే అసలు రాజకీయాలలో ఓట్లేదు జనాలు, కానీ ఎట్లేసిండ్రో వరంగల్ ఈస్ట్ ప్రజలకు మొక్కాలే. సో కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని వెంటనే మంత్రిమండలి నుంచి వెళ్ళి డిస్మిస్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇది నిజంగా కూడా ఇలా మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి గారి మాటలనే ఇవాళ మంత్రి మండలి వారి యొక్క ఎమ్మెల్యేలు వారి యొక్క పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారే నిదర్శనంగా నిలుస్తా ఉన్నాడు వీళ్ళ మాటలకు. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద. నిఖిల్ గారు, నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో కేటీఆర్ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, తర్వాత అక్కినేని కుటుంబాన్ని, తర్వాత సమంత వాళ్ళ వ్యక్తిత్వ హననం అనేది చాలా తీవ్రంగా చేశారు. అంటే మత్తు పదార్థాలు తీసుకుంటాడు కేటీఆర్ అంటూ చాలా మత్తులో ఇంకా రకరకాల కార్యక్రమాలు చాలా దారుణంగా వ్యాఖ్యానించింది. సో అందుకే నిన్న లీగల్ నోటీసులు పంపించారు. క్రిమినల్ కేసులు కూడా పెడతా 24 అవర్స్లో సురేఖ కేటీఆర్కు క్షమాపణ చెప్పాలి, నాకు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే క్రిమినల్ కేసులు పెడతా అనేది చాలా స్ట్రైట్గానే హెచ్చరించారు కేటీఆర్ గారు. ఇదే విషయం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో డ్రగ్స్ ఛాలెంజ్ అని కేటీఆర్ గారు ఇవే డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విషయంలో ఛాలెంజ్ విసిరిండ్రు. మీకు దమ్ముంటే వచ్చి మీ నమూనాలు ఇవ్వాలి, మీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని. కేటీఆర్ గారు చాలా సూటిగా మంత్రి హోదాలో సవాల్ చేసిండ్రు. అప్పుడు
మీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే జాతీయ స్థాయిలో ఉన్నారో రాహుల్ గాంధీ గారు తనని రమ్మనండి, తన శాంపిల్స్ నా శాంపిల్స్ ఇద్దరివి పెడదాము, రిపోర్ట్ ఏమొస్తుందో పబ్లిక్ డొమైన్లో పెడదాము అని చాలా స్పష్టంగా చెప్తే ఎవరైతే ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తను ప్రతి సవాల్ చేయకపోగా ఆ విషయాన్ని డైవర్ట్ చేసినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే కేవలం కేటీఆర్ గారిని బదనాం చేయాలి తను ఎదుగుతున్న విధానం కానీ ప్రజలకు కానీ వీళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఇబ్బందులకు కానీ వీటన్నిటినీ కేటీఆర్ గారు ఏ రకంగా అయితే తిప్పికొడతా ఉన్నారో దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు పన్నిన వ్యూహంలో ఇదంతా ఒక భాగంగా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కాకతీయులు కానీ మన రాణి రుద్రమ గారు కానీ వీళ్ళందరూ ఏదైతే వరంగల్ రాజధానిగా పరిపాలన చేసినరో అదే జిల్లా నుండి ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రి పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం. దీంట్లో మరీ తెలుస్తున్న విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే గతంలో తనకు అలవాటుగా ఉన్న విషయం ఉందో దాన్నే మంత్రిమండలి మొత్తం ఫాలో అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో గతంలో సబితా ఇంద్రారెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడినో చూసినాం. పబ్లిక్ డొమైన్లో కేటీఆర్ గారి కుటుంబ సభ్యులను కేసీఆర్ గారి కుటుంబ సభ్యులను ఏ రకంగా మాట్లాడినో చూసినాము. పబ్లిక్ స్పీచ్ల్లో అదే మాటలు, ఏదైనా ఈవెంట్ ఉంటే అదే మాటలు, ప్రభుత్వ ప్రోగ్రాంలో అవే మాటలు, దాన్నే ఇప్పుడు వాళ్ళ మంత్రిమండలి కూడా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముందు ముఖ్యమంత్రి గారు కొంచెం జ్ఞానం తెచ్చుకొని తర్వాత మంత్రిమండలిలో చాలా స్పష్టంగా పేర్లు తీసుకొని కూడా ఎవరైతే నిన్న కొండా సురేఖ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండో తనని ఇమ్మీడియట్గా మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. ఫర్దర్గా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఏదైతే బతుకమ్మ పండుగ ఉందో ఒక మహిళ ఇంకో మహిళను గౌరవించుకుంటూ ఉంటారు, మన దగ్గర అత్యంత గౌరవప్రదంగా చేస్తూ ఉంటారు. అదే రోజున నిన్న కొండా సురేఖ గారు మంత్రి హోదాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయం. ఈ విషయం ఓన్లీ తెలంగాణ లిమిట్స్లోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరువును దేశవ్యాప్తంగా తీస్తున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ ముందున్నట్టుగా తెలుస్తూ ఉంది. అభివృద్ధిలో దేశంలో ముందుండాల్సిన వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రాష్ట్రం పరువు తీసే విషయంలో దేశంలో ముందుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ వైఖరి మొత్తం మార్చుకొని గతంలో ఏదైతే మహిళలకు గత ప్రభుత్వం గౌరవం ఇచ్చిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం దాన్ని పెంచే స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం, ఒక విడాకుల విషయం, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం దానిపైన మాట్లాడుతున్నప్పుడు, ఒక మహిళ పైన మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక మాజీ మంత్రి పైన మాట్లాడుతున్నప్పుడు, ఒక పేరున్నటువంటి వ్యక్తి పైన మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ఆచితూచి మాట్లాడాలి. నిజంగా రాజకీయంగా విమర్శించవచ్చు, రాజకీయంగా ఒక గౌరవప్రదంగా పద్ధతి ప్రకారం డెఫినెట్గా మాట్లాడవచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. కానీ నిన్న కేటీఆర్ గారి పట్ల, నటి సమంత పట్ల, అక్కినేని కుటుంబం పట్ల చేసినటువంటి వ్యాఖ్యల పట్ల, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్స్ కేవలం సమంతకు మాత్రమే పరిమితం కాదు, కేవలం అక్కినేని కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి పాత్రలు చేసుకున్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు అందరినీ కూడా ఆత్మరక్షణలో పడేసాయి, అందరినీ కూడా బాధించాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళలంటే ఇంత చిన్న చూప, ఈ రకమైనటువంటి ఒక జుగుప్సాకరమైన మాటలు ఆ మహిళల పట్ల, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళల పట్ల మాట్లాడతారా అంటూ చాలా తీవ్రంగా వాళ్ళందరూ కూడా మదనమడిపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎందుకంటే ఒక సమంత వరకే, ఒక అక్కినేని కుటుంబం వరకే ఈ కామెంట్స్ పరిమితం కాదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వాళ్ళ కుటుంబంలో కూడా డెఫినెట్గా, అంటే ఒక సమంతనే ఆ రకంగా మాట్లాడారంటే మీరెంత అనే స్థాయిలో వాళ్ళ కుటుంబాల్లో కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళు నైతికంగా ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసుకుంటారు వాళ్ళు కూడా. సో ఒక మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల చాలా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం, సోషల్ మీడియాలో చాలా ఇష్టారీతిన మాట్లాడుతుంటారు, ఇష్టారీతిన పోస్టులు పెడుతుంటారు. సో వాళ్ళంటే నిజంగా వాళ్ళకు సరిగా గైడ్ చేసే వాళ్ళు ఉండరు, సరిగా డైరెక్ట్ చేసే వాళ్ళు ఉండరు. కానీ ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చాలా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పట్ల, ఒక కుటుంబం పట్ల ఎంత నీచంగా మాట్లాడతారో అదే భాషను నిన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించింది. కేవలం అక్కినేని కుటుంబానికి పరిమితం కాదు, కేవలం ఒక సమంతకు పరిమితం కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా నిన్న కొండా సురేఖ మాటలు తీవ్రంగా గాయపరిచాయి అనేది. వాసుదేవ్ రెడ్డి గారు, సో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది మహిళలు ఉంటారు, కష్టపడి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళని అన్ని జనరలైజ్ చేసే విధంగా ఈ వ్యాఖ్యలు లేవా, ఈ మాటలు లేవా? 100% ఉన్నాయండి. ఎందుకంటే ఇది ఒక సమంతకే పరిమితం కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీనే అవమానపరిచింది కొండా సురేఖ గారు. ఒక్క వ్యక్తి సమంతను లేకపోతే ఇంకేదో కేటీఆర్ గారు ఉద్దేశించినవి కాదు, మొత్తం సమాజంలో ఉన్న, ముఖ్యంగా ఫస్ట్లో సినిమా ఇండస్ట్రీ, ఆ తర్వాత సమాజంలో ఉన్న స్త్రీలంతా కూడా ఇట్టుడే ఉంటారా అనే విధంగా ఆమె మాట్లాడిన మాటలు ఏమి ఉన్నాయి, ఆమె అవివేకానికి నిదర్శనం ఇవి. ఇవాళ నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
మూసీ నదిని శుద్ధి చేస్తానంటది కదా, మూసీ నదిగా శుద్ధి చేయాల్సింది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల నోర్లను, కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లను శుద్ధి చేయాలి. అదే మురుకు నీరుతోటి శుద్ధి చేయాలి వీళ్ళను, లేదా పినాయిలతోటన్నా శుద్ధి చేయాలి. ఎందుకంటే మీరు ఒక వ్యక్తిత్వ అననాన్ని కించపరిచే విధంగా ఎవరిచ్చారండి వీరికి హక్కు? సో కాబట్టి ఈవెన్ నాగార్జున పక్కపొడి కూర్చొని అడిగిందా, తను తెలుసుకున్నదా కొండా సురేఖ గారు? ఎప్పుడన్నా వీళ్ళిద్దరు ఏదైనా ఫంక్షన్లో కలుసుకొని మీరు ఎట్లా విడిపోయినా తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నదా? మీకు ఏం ఆధారం ఇవాళ? సో కాబట్టి ఇలా సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు, ఖండిస్తా ఉన్నారు. ప్రముఖ హీరో, చాలా అగ్ర హీరో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా నిన్న స్పందించారు. కొండా సురేఖ గారు ట్వీట్ చేశారు. ఆయన కొండా సురేఖ గారు, డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ ఎ న్యూ లో. Public figures, especially those in responsible politicians like you, must maintain dignity and respect for privacy. It's disheartening to see baseless statements thrown around carelessly, especially about the film industry. అంటే yes ఆయన మాట్లాడారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా ఎంత మదన పడతారో, ఎంత ఆవేదన పడతారో అనేది మాట్లాడారు. కేవలం సమంత గురించి మాట్లాడలేదు, కేవలం అక్కినేని కుటుంబం గురించి ఆయన ట్వీట్ చేయలేదు. ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ గురించి, అంటే ప్రతి మహిళ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంత అందరికి సర్వసాధారణం అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని విమర్శించడానికి ఒక కామన్ సబ్జెక్ట్ లెక్క అయిపోతుంది. ఒక మంత్రి మాట్లాడింది కదా రాష్ట్రంలో ఉన్న. కాబట్టి ఇవాళ కొండ సురేఖ గారు, మరి మీకు ప్రియాంక గాంధీ గారు, ఒక సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మీరు, ఒక మహిళా నాయకత్వం దేశంలో ఉన్నది కదా, మీ పార్టీలో ఉన్నది కదా, కాంగ్రెస్ లో, ఏఐసిసిలో, మరి వాళ్ళు కూడా దీనిపైన స్పందించాలి. వెంటనే స్పందించి ఇట్లాంటి మహిళ ఉండడం ఇవాళ సభ్య సమాజం తలదించుకుంటా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా ఒక పక్క మహిళా పండుగ జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఇలా తెలుగు రాష్ట్ర మహిళలందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నారు, ట్వీట్లు చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా. రైట్, ఓకే. నిఖిల్ గారు, సినిమా ఇండస్ట్రీకి మొత్తం అంటే మహిళలు ఎంత హర్ట్ అవుతారో, ఎంత బాధపడతారో, ఒక సమంత అనే కాదు, సమంతలాగా పనిచేసే వాళ్ళు చాలామంది హీరోయిన్లు ఉన్నారు, సమంతలాగా ఎదిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబ విషయం అనేది సరే, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ. నిజంగా ఏమన్నా అక్కినేని కుటుంబానికి ఏమైనా వ్యాపారాల అక్రమాలు ఉన్నాయా, అవకతవకలు ఉన్నాయని అసలు వేరే సబ్జెక్ట్, అది అసలు సబ్జెక్టే కాదు. అట్లా ఒక ఇండస్ట్రీని బదనాం చేసే విధంగా, ఇండస్ట్రీలోని మహిళల్ని బదనాం చేసే విధంగా ఒక మహిళ మాట్లాడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు ఎంత తీవ్రంగా ఆవేదన వ్యక్తించారు. కోన వెంకట్ కావచ్చు, తర్వాత అక్షితానంద గోపాల్ విలేకరి ఆమె, తర్వాత మన వేణు ఉడుగుల తెలంగాణ నుంచి ప్రముఖ సినీ దర్శకుడిగా ఉన్నారు ఆయన, తర్వాత చిన్మయి శ్రీపాద సినీగా, ఇంకా చాలామంది ఇందాక మనం చూసినట్టుగా జూనియర్ ఎన్టీఆర్, నాని అందరూ స్పందించారు. ఇంకా చాలా వరకు స్పందిస్తున్నారు. అఫ్కోర్స్ రోజా కూడా స్పందించారు, ఆమె కర్ణాటక హీరోయిన్ అండ్ ఇప్పుడు ఏపీ మాజీ మంత్రిగా ఉన్నారు. ఎస్, చెప్పండి. వీళ్ళందరి విషయం పక్కన పెడితే ముందుగా ఇదే కొండా సురేఖ గారు కేవలం 2-3 రోజుల క్రితం దుబ్బాక నియోజకవర్గంలో సంబంధించిన ఏదో అధికారిక పర్యటనలో రఘునందన్ రావు గారి ఫోటో, తన ఫోటో కలిపి ఎవడో పనికిమాలినోడు సోషల్ మీడియాలో ఏదో ఫోటో పెట్టకూడని పరిస్థితిలో పెట్టిండు అన్న విషయాన్ని తనే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తూ దాన్ని టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేసిండు. మహిళలను ఈ రకంగా కించపరుస్తారా అని తనే నిన్నగాక మొన్ననే విమర్శలు చేసిండ్రు. అదే కొండా సురేఖ గారు కేవలం 24 గంటల 48 గంటల వ్యవధిలోనే తనే ప్రెస్ మీట్ పెట్టి ఇతర మహిళలను ఏ రకంగా అవమానిస్తూ ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి అంటే కొండా సురేఖ గారి పైన ఏదైతే మొన్న ఫోటో వచ్చిందో దుబ్బాక, నిజంగా ముమ్మాటికి తప్పే. దానికి ఇందాక వారు చెప్పినట్టుగా హరీష్ రావు గారు ఖండించింది. నిజంగా అది జరిగితే నిజంగా చాలా బాధాకరం, శోచనీయం అని చెప్పేశారు. వాళ్ళు విచారం వ్యక్తం చేశారు. నిజంగా ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళపైన డెఫినెట్గా పార్టీ వాళ్ళైతే పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అక్కడికి దాదాపు క్లోజ్ అయిపోయింది. అక్కడికి అవును, క్లోజ్ అయిపోయిన విషయాన్ని తనే ఏ రకంగా అయితే మహిళలను హ్యూమిలియేట్ చేస్తున్నారని తప్పే, మనం కూడా సమర్థించాం. తప్పే, అది చాలా అవమానమే, చాలా ఆమె కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎవరు చేసినా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో మరొకసారి గమనిస్తే 15-20 రోజుల క్రితం అనుకుంటా కేటీఆర్ గారు ఎవరిని ఏమనకపోయినా కూడా ఆడబిడ్డలకు సంబంధించి ఏదో అన్నారని చెప్పి రాష్ట్రంలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి నేరెళ్ల శారద గారు కేటీఆర్ గారిని వాళ్ళ ఉమెన్ కమిషన్ ఆఫీస్కి పిలిపించి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. గతంలో బండి సంజయ్ గారి విషయంలో తీసుకున్నారు. అటువంటిది ఒక మహిళగా ఉండి, దట్టు మంత్రిగా ఉండి, రాష్ట్ర క్యాబినెట్లో అత్యంత కీలకంగా ఉండి కొండా సురేఖ గారు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ఇమ్మీడియట్గా మహిళా కమిషన్ కూడా తనపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు చూపించినట్టుగా వేణు ఉడుగుల గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీసిండ్రు ఇంతకుముందు. అటువంటి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మేము ఇట్లాంటి విషయాలు తీసుకొని మా కుటుంబాలను పబ్లిక్ డొమైన్లోకి లాగే విషయాల్లో వాళ్ళంతా ఖచ్చితంగా ఆలోచన చేసి బాధపడే అవసరం ఉంది. ఆ విషయంలో
ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఇటువంటివి మరోసారి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. వాసుదేవరెడ్డి గారు, రాజకీయ రంగం, సినిమా రంగం రెండు వేరువేరు రంగాలన్నా కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. చాలా కుటుంబ పరంగా కూడా మంచి ఒక ఫ్రెండ్షిప్ కలిగి ఉంటారు. సో అట్లా ఇటువంటి వ్యాఖ్యలు ఆయా కుటుంబాలను లేకపోతే రెండు వర్గాలను, రెండు రాజకీయ వర్గాల్ని, సినిమా రంగాన్ని పొల్యూట్ చేయవా? చాలా తీవ్రంగా ఇబ్బంది పడరా ఆ మహిళలు ఎవరైతే ఉంటారో, కుటుంబ సభ్యులు కూడా? డెఫినెట్లీ పొల్యూట్ చేస్తాయి. రెండవది, ఇవాళ కొండా సురేఖ గారు కేటీఆర్ గారిని మాట్లాడింది కదా, కేటీఆర్ గారు కాదు, కేటీఆర్ గారి సతీమణి, కేటీఆర్ గారి ఆ సోదరిమణితో కూడా కించపరిచే విధంగా మాట్లాడింది. అంటే వారి కుటుంబాలు ఉన్నాయా, వారికి వ్యక్తిత్వాలు ఉన్నాయా, అంటే వారు ఫీల్ గారా? అంటే ఇవి అంటే ఇటు సమంత కుటుంబం కావచ్చు, అటు నాగార్జున కుటుంబం కావచ్చు, ఇటు కేటీఆర్ గారి ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యక్తిత్వ అనాలను కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? మీరు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ మంత్రిగా ఉన్నారండి. మీరు ఏదో సామాన్య పౌరాలంటే లైట్గా తీసుకునేటోళ్ళం, కానీ ఇవాళ మీరు ఎందుకు కావాలని, ఇది కావాలని చేసిందే అండి. సో అన్ని వర్గాలు ప్రొఫెసర్ గంటా చక్రపాణి కూడా స్పందించారు. ఇవేం వ్యాఖ్యలు? రాష్ట్ర మంత్రిగా బాధ్యత పదవిలో ఉండి ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని మేధావుల నుంచి మొదలు పెడితే, సినీ ఇండస్ట్రీ నుంచి మొదలు పెడితే అనేక మంది కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వారి గోతు తవ్వుకొని గోతులో పడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకో దానికి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు అది ఫెయిల్ అయ్యి వాళ్ళకే చుట్టుకున్నది, వాళ్ళకే చుట్టుకున్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు దీని మీద? మీ మంత్రి కదా, సహచార మంత్రి కదా, నువ్వు ఒక మంత్రి, ఆమె ఒక మంత్రి, సో సహచార మంత్రి కదా. మరి ఇవాళ కొండా సురేఖ వాక్యాలను సమర్థించు మాట్లాడిన సీతక్క గారు ఎక్కడికి పోయినరు? మీరు సమర్థించి మాట్లాడిండ్రు కదా. ఇవాళ మరి ఈ కొండా సురేఖ గారే నా తప్పైందని ఒప్పుకున్నట్టు ట్వీట్ చేసింది. మరి మీరు కూడా తప్పైందని ఒప్పుకుంటారా సీతక్క గారు? మీరు కూడా సమర్థించారు కదా. సో ఇప్పుడు సమర్థించిన వాళ్ళందరూ కూడా ఇలా ఒకసారి గుండె మీద చేతులు వేసుకొని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎడిపోతా ఉన్నాం ఈ సమాజం. ఒకసారి రాజేష్ గారు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇట్లాంటి వాక్యాలు, రెచ్చగొట్టే వాక్యాలు, వ్యక్తిత్వ అనలాలను కించపరిచే విధంగా ఎప్పుడైనా జరిగినాయండి? కేసీఆర్ నాయకత్వం ఎంత హుందాగా రాజకీయ నాయకులు మాట్లాడారు, ఎంత హుందాగా అసెంబ్లీ కొనసాగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ఇంకెన్ని చూడాలి చెప్తుందో. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని నియంత్రణలో పెట్టుకోండి అంటూ అక్కినేని అమల ఏకంగా రాహుల్ గాంధీని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. డెఫినెట్లీ చేయాల్సిందే. ఇక రాహుల్ గాంధీ గారు కూడా స్పందించాలి. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ప్రచారం చేసిపోయింది కదా, ఎప్పుడైనా కూడా ఇబ్బంది అయినా మేము ఇమీడియట్లీ వస్తామని చెప్పారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క మహిళలు కించపరిచే నాయకురాలు మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో ఉన్నారు, మరో పక్క పేదల ఇండ్లు కూల్చే బుల్డోజర్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. మీరు మాత్రం హిమాచల్ కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో ప్రచారంలో ఉండి గొప్పలు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పనితీరుని కూడా మీరు ఒకసారి గమనించాల్సిన బాధ్యత కూడా రాహుల్ గాంధీ గారి. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి ఇదేం భాష అంటూ చాలా అసలు ఆశ్చర్యం చెందుతున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా చాలా హుందాగా మాట్లాడాలి. ఒక సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడినటువంటి స్థాయిలో అదే రీతిలో ఒక మంత్రి మాట్లాడడం ఏంటి, దట్టు ఒక మహిళా మంత్రి మాట్లాడడం ఏంటి, ఒక సాటి మహిళను ఆ వ్యక్తిత్వాన్ని హననం చేయడం, ఒక కుటుంబాన్ని హననం చేయడం, లేదంటే ఒక కేటీఆర్ గారి క్యారెక్టర్ని హననం చేయడం ఏంటనేది సర్వత్రా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సమంత వరకు, అక్కినేని కుటుంబం వరకు పరిమితం కాదు. ఈ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లందరి పట్ల, సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నటువంటి అందరి పట్ల, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళల పట్ల ఈ వ్యాఖ్యలు కూడా చాలా అతి తీవ్రంగా బాధను కలిగించాయి, తీవ్రంగా ఆవేదన కలిగించాయి. వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ అంటే ఇంత చిన్న చూప, ఈ రకంగా మాట్లాడతారా ఒక సాటి మహిళ అయ్యుండి, మంత్రి అయ్యుండి, ఇదేం భాష అంటూ సినిమా రంగంలోని ప్రముఖులందరూ కూడా చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్ర హీరోలందరూ కూడా స్పందిస్తున్నారు. కాసేపటి కింద జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఎటువంటి బేస్లెస్ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ యొక్క ఆత్మస్థైర్యాన్ని, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎందుకు మీరు ఈ రకంగా తప్పుపడుతున్నారు? ఎందుకు దిగజార్చే విధంగా, ఎందుకు చెడిపోయే విధంగా ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? చాలా హుందాగా వ్యవహరించాలంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా కాసేపటి కింద ట్వీట్లో సూచించారు. మూసీ బాధితులంతా కూడా తెలంగాణ భవన్కు ఆర్తనాదాలు పెట్టుకుంటూ వస్తున్నారు. నిన్న ఈ మేరకు కేటీఆర్ను కలిశారు. మూసీది లూటిఫికేషన్, బ్యూటిఫికేషన్ కాదు అంటూ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు డబ్బుల కోసం ఈ ప్రాజెక్టు రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ రాజు నడుస్తుందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా మరొక ఇంపార్టెంట్ వార్త మనం చూస్తున్నాం. గౌతమ్ అదానీతో పొంగులేటి భేటీ, ఐటీసీ కోహినూరులో మంతనాలు, 2122 రూమ్లో సాయంత్రం సమావేశం, మీటింగ్ను గోప్యంగా ఉంచిన సర్కార్. అయితే
ఈ మీటింగ్ని రహస్యంగా ఉంచడం కోసం, ఈ మీటింగ్ నుంచి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం, అసలు ప్రజలకు ఈ మీటింగ్ జరిగింది అని తెలియకుండా ఉండడం కోసమే మాజీ మంత్రి కేటీఆర్ పైన మంత్రి కొండా సురేఖ తోటి వ్యాఖ్యలు చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక వాదన వినిపిస్తుంది, ఒక చర్చ జరుగుతుంది. సో డెఫినెట్గా ఆదానితో పొంగులేటి భేటీకి సంబంధించి ఇది రాష్ట్ర ప్రజలకు తెలియొద్దు, రహస్యంగా ఈ ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు డైవర్షన్గా కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని కావాలనే ఈ రకంగా డైవర్ట్ చేశారనేది ఒక మాట. ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు, సో ఆదానితో పొంగులేటి భేటీ, సో ఈ భేటీని ఎందుకు రహస్యంగా ఉంచారు అనేది కేటీఆర్ గారు అడుగుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు. దోస్తీ కుదిరిందా కాంగ్రెస్ తోటి అనేది ఆదానికి కాంగ్రెస్కి. సో దీన్ని అసలు తెలియకుండా ఉండడం కోసమే మనం అప్పటి నుంచి మాట్లాడిన టాపిక్ కొండా సురేఖ టాపిక్ అనేది. ఇలా ఆదానితో సంబంధించిన సమావేశం ఒకటే కాదండి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అసలు విషయాలను చర్చకు రాకుండా అనవసర విషయాలను ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఇప్పుడు దాంట్లో భాగమే నిన్న స్వయంగా ఒక ఆదాని గారితో పొంగులేటి ప్రభుత్వంలో నెంబర్ 2గా చెప్పుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా ఐటీసీ కోహినూరు హోటల్లో పలాని రూమ్ నెంబర్లో కలిసిండని స్వయంగా పత్రికలకు వచ్చినా కూడా ఇలా దాన్ని మొత్తం కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఎందుకంటే ఆదానితో ఏం ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు అది తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఇలా గతంలో అనేక సార్లు దావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు అక్కడ పెట్టిండు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదాన్ని వ్యతిరేకిస్తాడు, మీరు మాత్రం ఆదానిని నరేంద్ర మోడీని ఇద్దరిని కూడా స్వాగతిస్తారు. మీ నాయకుడు నరేంద్ర మోడీ గారిని, మీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీని చోర్ అంటాడు, నువ్వు మాత్రం బడేమి అంటావు, ఆదాన్ని వ్యతిరేకిస్తారు, నువ్వు ఆదాన్ని స్వాగతిస్తూ ఉన్నావు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మరి ఓల్డ్ సిటీలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు అంతా కూడా ఆదానికి కట్టబెట్టాలని, అదేవిధంగా సింగరేణి బొగ్గుగడలో కొన్ని ఆదానికి కట్టబెట్టాలని, ముఖ్యంగా అంతకంటే ముఖ్యమైనది హైదరాబాద్ ప్రాంతంలో రాయదుర్గంలో ఉన్న దాదాపుగా 100 ఎకరాల ల్యాండ్ను ఆదాని కంపెనీకి ఏదో ఇవ్వాలని ఒక చర్చ జరిగిందని అంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. అది మీ వ్యక్తిగతంగా కలిసిండ్రా, ప్రభుత్వంగా కలిసిండ్రా, ప్రభుత్వంగా కలిస్తే మీరు ఏం మాట్లాడినరు అది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన చర్చ జరగాలి. ఎందుకంటే ఒక ఆదాని లాంటి పెద్ద ప్రముఖ వ్యాపారవేత్త ఈ దేశంలో, నెంబర్ 2 వ్యాపారవేత్త ఈ దేశంలో, అట్లాంటి వ్యక్తితోటి మీరు ఏం కట్టబెడతా ఉన్నారు వారికి. కాబట్టి ఆ విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలనేది డిమాండ్ చేస్తాం. నిఖిల్ గారు, అసలు విషయాలని పక్కన పెట్టాడు. మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ఎఫెక్టెడ్ వల్ల ఎంత రోధిస్తున్నారో మనం చూస్తున్నాం. తర్వాత ఆదానితో పొంగులేటి భేటీ, కాంగ్రెస్ ఒప్పందాలు ఇవన్నీ కూడా డైవర్షన్ చేయడం కోసం అసలు విషయం రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా ఉంది. తగ్గుతున్న సర్కార్ ఆమ్దాని, ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం. స్వయంగా ఇది వెలుగు దినపత్రికలో వచ్చింది. తాత్కాలిక ప్రభుత్వ పత్రిక అని చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి తాత్కాలికంగా మరి ఆ పాత్ర పోషిస్తోంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సపోర్టు. సో అటువంటి తాత్కాలిక ఆస్థాన పత్రిక అంటున్నారు దీన్ని. సో తగ్గుతున్న ఆ సర్కారు ఆమ్దాని, ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం. సో వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి అంశాలు తెరపైకి తెస్తున్నారు. ఇదంతా కావాలనే ప్రీ ప్లాన్డ్గా జరుగుతోంది అనేది ఒక చర్చ. ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం చేతగాక అన్ని రంగాలు కుదేలయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి మెజారిటీ ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్లు కానీ, స్టాంప్ డ్యూటీస్ కానీ, అట్లాంటి శాఖకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం డెడ్ స్టోరేజ్కి తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ నుంచి ఆదాయం బంద్ అయిపోయింది. లిక్కర్కి సంబంధించి కొంత వస్తున్నట్టుగా ఉంది. మిగతా అన్ని మార్గాలను కూడా ఆదాయం వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డైవర్ట్ చేసిండ్రు ఆల్రెడీ. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే గత ప్రభుత్వం మీద వీళ్ళు మాటిమాటికి విమర్శలు చేస్తుండే, గత ప్రభుత్వం అప్పులు చేసిందని. వీళ్ళు బాధ్యతలు తీసుకున్న 10 నెలల్లో 300 రోజుల కాలంలో దాదాపుగా 75-76 వేల కోట్ల అప్పులు చేసిండ్రు. గత ప్రభుత్వం అప్పులు చేసి బాహుబలి మోటార్లు నడిపించి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యే విధంగా నీళ్ళు ఇవ్వడానికి, పంటలకు నీళ్ళు ఇవ్వడానికి పనిచేస్తే, ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బాహుబలి మోటార్ల స్థానంలో బాహుబలి బుల్డోజర్లు తీసుకొచ్చి పేదల ఇల్లు కూల్చడానికి పనిచేస్తూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల్లో ఒక్కరికి మాత్రమే ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అటువంటి పదవి వచ్చిన వాళ్ళు మేము ఏ రకంగా పనిచేసినామో అనే విధంగా కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకొచ్చినామో, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసినామో అనే విధంగా పనిచేసి తరతరాలుగా చెప్పుకునే విధంగా పనిచేస్తూ ఉంటారు. గత ప్రభుత్వం అన్నీ కూడా ప్రాజెక్టులు కడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, నేను కూకట్పల్లిలో ఇల్లు కూల్చిన, నేను రహమత్ నగర్లో ఇల్లు కూల్చిన, నేను ఇంకో దగ్గర ఇల్లు కూల్చిన, రాజేంద్ర నగర్లో కూల్చిన, ఓల్డ్ సిటీలో కూల్చిన అని అన్ని కూల్చడాలే ఉన్నాయి కానీ కట్టడాలు ఎక్కడా లేవు. వీళ్ళు చేసిన 85 వేల కోట్ల అప్పు కూడా ఇప్పటి వరకు దాని మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నది లేదు, ఒక్క ఇనిషియేషన్ తీసుకున్నది లేదు. ఇప్పటి వరకు ఆ డబ్బు ఎక్కడ పోతుందో తెలియదు. వస్తున్న డబ్బుకి ఆల్రెడీ కత్తరేసే విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రైట్, వాసుదేవ్ గారు చివరిగా కంక్లూడింగ్ చెప్పండి. నిన్న మూసీ బాధితులతో కేటీఆర్ గారు చెప్తున్నారు, సో అందరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. మూసీ ఎఫెక్టెడ్, హైడ్రా ఎఫెక్టెడ్ ఎవరైతే, సో మా ఏరియాలో
ఏరియాలో జరిగినప్పుడు మేము ఇక్కడే ఉంటాం, వేరే ఏరియాకు మాకు సంబంధం లేదు, వేరే ఏరియాలో వాళ్ళు చూసుకుంటారని కాకుండా అందరూ ఎవరైతే మూసీ ఎఫెక్టెడ్ ఉన్నారో ప్రతి చోట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, అందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని ఎదుర్కోవాలనేది కేటీఆర్ గారు వాళ్ళకి సూచిస్తున్నటువంటి మాట. కంక్లూడింగ్ చెప్పండి 1 minute. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మూసి పేరు మీద మొత్తం పేదోళ్ళ ఇండ్లను కూల్చడమే కాకుండా బుల్డోజర్లతోటి ఇవాళ మూసి నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే పేద ప్రజలు ఇండ్లు కట్టుకున్నారో మార్కు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే ఇవాళ పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్కు తండోపతండాలుగా వచ్చి వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మీరు రక్షించండి, మాకు అండగా నిలవండి. సో దాంట్లో భాగంగానే కేటీఆర్ గారు వారికి అండగా నిలవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము వారి దగ్గరికి వెళ్తూ ఉన్న సందర్భంలో కావాలనే ఇట్లాంటి రాజకీయ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను మా పార్టీ నాయకుని పైన ఉచుకొల్పే విధంగా అడ్డుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ మూసీ నది పైన వెంబడి ఉన్న ఈ యొక్క కూల్చివేతల పైన ఇలా రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు బుల్డోజర్ ఇల్లు ఖాళీ చేస్తే 25,000 ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటనలు అయితే చేస్తుంది. అంటే మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిర్రు? గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లకు మీరు ఇప్పుడు మూసీ నదిలో తీసుకుంటున్న ఎవరైతే ఇండ్లు కూల్చే పరిస్థితి వస్తుందో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు. అది కట్టింది కేసీఆర్ గారు. మేము ఒకటే అడుగుతున్నామండి, ఇలా రిహాబిలిటేషన్ కింద మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆ ప్రజలకు మీరు ఒకవేళ నిజంగా మూసిని సుందరీకరణ చేయాలంటే ప్రజలకు రిహాబిలిటేషన్ కింద తప్పకుండా మీరు కొంత డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉండే. అది ఏది చేయకుండా దానికి ఒక డిపిఆర్ లేదు, ఆ డిపిఆర్కి సంబంధించిన కార్యాచరణ లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఆ నీళ్ళు ఎక్కంచెలు తీసుకొస్తారో తెలియదు. కానీ దానికి మాత్రం 1,50,000 కోట్లు మాత్రం మరి ఖర్చు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చూస్తూ ఉంటే ఇది కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్గా మార్చుకోవడానికి రాహుల్ గాంధీ గారి స్కెచ్ లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ యొక్క మూసీ యొక్క ప్రక్షాళన అనేది స్పష్టంగా ముమ్మాడికి రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతుంది. మూసీ ప్రక్షాళన అనేది, మూసీ సుందరీకరణ అనేది టోటల్ గా రాహుల్ గాంధీ కోసం, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోసమే ఇక్కడ నుంచి అక్కడికి రాష్ట్రం నుంచి డబ్బులు తరలించేందుకోసం మాత్రమే ఈ మూసీ ప్రాజెక్ట్ చేపట్టారనేది సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో మూసీ బాధితులకు, హైదరాబాద్ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచిస్తున్నారు. సో ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళకి పరిమితం కాకుండా అందరూ ఎన్ని ఏరియాల వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకొని ఒక్క తాటిపైన ఉండాలి, అందరూ ఒకే మాట పైన, ఒకే తాటిపైన, ఒకే బాట పైన ఉండాలి. బుల్డోజర్ని రాకుండా అడ్డుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుల్డోజర్ కంటే ముందే వచ్చి మీ దగ్గర ఉంటాం, మీ దగ్గర వాలిపోతాం, మీకు భరోసా ఉంటాం అనేది కేటీఆర్ సూచిస్తున్నారు. సో మొత్తం ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం జరుగుతున్నాయి. రాష్ట్రం ఆదాయం తగ్గిపోయినా, లేకపోతే ఇప్పుడు నిన్న కోయినూరు హోటల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆదాని భేటీ అయినా ఇటువంటి అన్ని కూడా డైవర్షన్ కోసమే మంత్రి కొండా సురేఖ చేత ఇటువంటి వ్యాఖ్యలు చేసినా టోటల్గా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పరిపాలన సాగట్లేదు అన్నటువంటి చర్చ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు, థ్యాంక్ యూ సో మచ్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.